అధ్యాయం మొదటి 11 వచనాల్లో ఏముందో మనం తెలుసుకునే ముందు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం దగ్గర మొదలు పెడదాం. ఈ వాక్య భాగానికి మనం ఒక అంశం పేరు పెడదాం. ఆ పేరు ఏంటంటే దేవునిని శోధించుట. ఈ అంశం పేరు ఏంటంటే ఈరోజు మనం ఈ వింటున్నటువంటి లేఖన భాగం యొక్క అంశం పేరు ఏంటంటే దేవునిని శోధించుట. 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మత్తయి సువార్త. యేసుప్రభు 40 దివారాత్రులు ఆయన ఉపవాసం చేసిన తర్వాత ఆయన ఆత్మచేత శోధింపబడ్డకు అరణ్యంలోకి, అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మచేత అరణ్యంలోకి కొనిపోబడిన తర్వాత ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలో ఇది రెండో భాగం ఉంది. 7వ వచనం చదవండి. ఏముందో 7వ వచనం. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధించకూడదని మరొక చోట రాయబడి ఉందని సాతానుతో చెప్పినటువంటి మాటను మనం ఆలోచిద్దాం. దేవుడిని శోధించకూడదు. అక్కడేం జరుగుతుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, నీ పాదాలకు ఎలాంటి దెబ్బ తగలకుండా దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తే ఆ దూతలు వచ్చేసి నిన్ను చేతుల మీద ఎత్తి పెట్టుకుంటాయని నీ గురించి రాయబడి ఉందని చెప్తున్నాను. సాతాను అపవాది ఏం చెప్తున్నాడంటే నువ్వు కిందికి దూకు, నీ పాదాలకు రాయి తగలకుండా దేవుడు నిన్ను వచ్చి దేవదూతలు ఆజ్ఞాపిస్తే వాళ్ళు వచ్చి నిన్ను చేతుల మీద ఎత్తి పెట్టుకుంటారని కీర్తనల గ్రంథంలో రాసిందని చెప్తున్నారు. అలా చెప్తుంటే యేసు ప్రభు ఆ సాతానుతో ఏమని రిప్లై చేస్తున్నారంటే ఇప్పుడు అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట రాయబడింది. ఈ అంశాన్ని మనం ధ్యానించాలి. దేవునిని శోధించకూడదు. మరి ఇప్పుడు ప్రభు అయిన నీ దేవుని అనే మాటని మనం రాయబడి ఉన్నది అని అన్నారుగా, ఎక్కడ రాయబడి ఉందని? మరొక చోట రాయబడి ఉందని యేసుప్రభు చెప్పారు కదా. ఎక్కడ రాయబడి ఉంది? నిర్గమాకాండం 17వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 36 నుంచి 40 వరకు రాయబడి ఉంది. ఈ 4 సంఘటనలలో పాత నిబంధన కాలంలో రాయబడి ఉంది ఏంటంటే నీ దేవుని నువ్వు శోధించు. వాళ్ళు దేవునిని శోధించినటువంటి ఒక సమయంలో ఒక్క దినాన్ని 3000 మంది కూలారు అని కూడా బైబిల్ గ్రంథంలో మనం చదువుతుంది. దేవుని శోధించడం వల్ల 3000 మంది ఒక్కసారిగా కూలిపోయారు. ఇలాంటి సంఘటనలన్నింటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనము మన దేవునిని శోధింపకూడదు అనే అంశాన్ని మనం ఇప్పుడు వచ్చేద్దాం భార్యాభర్తలు ఇద్దరి దగ్గర. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో ఉన్నటువంటి భార్యాభర్తల దగ్గరికి వెళ్ళిపోదాం మనం అందరం కలిసి. వాళ్ళిద్దరి పేరేంటంటే భార్యాభర్త పేరేంటంటే అననయ్య. ఈ అననయ్య సప్పీరా అక్కడ స్థానిక సంఘంలో సభ్యులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘంలో సభ్యులు వాళ్ళు భార్యాభర్త. ఆదిమ సంఘం ఏర్పడినప్పుడు ఆ ఆదిమ సంఘంలో ఎన్నో తారతమ్యాలు ఉండేవి. గొప్పవాళ్ళని, బీదవాళ్ళని, ఎన్నికైన వాళ్ళని, ఎన్నిక లేనివాడని, ఇలాగ అన్ని రకాలైనటువంటి ప్రజలు దాంట్లో ఉండేవారు. అప్పుడు కొంతకాలం సంఘం నడిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఒక నిర్ణయం జరిగింది. ఏంటంటే సంఘంలో అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, దేవుని దృష్టిలో ఎవరు తక్కువ కాదు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో విలువైనటువంటి వాళ్ళే. యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర కూడా అదే కాన్సెప్ట్ ఉంది. నేను ఒక విషయం చెప్పగలను. నేను సాత్విక్ సార్ అంటే స్థానిక సంఘంలో ఎంత విలువ ఉందో వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి కూడా అంతే ఉంటుంది, తేడా లేదు. సాత్విక్ సార్ కొడుకు కాబట్టి ఈయనకు కొంచెం తక్కువ ఉంది, వాళ్ళ అమ్మ నాన్న కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంది అని అనుకోవడానికి కానీ, అదే డాక్టర్ గారికి వాళ్ళ నాన్నగారైనటువంటి కృష్ణన్నకు యశోదమ్మ గారికి ఇంకా పెద్ద విలువ ఉందని అనుకోకూడదు. స్థానిక సంఘంలో అందరూ ప్రతి ఆత్మ విలువైనదే. అందుకోసం స్థానిక సంఘం అందరు కలిసి ఒక నిర్ణయం చేశారు. ఏంటో నిర్ణయం అంటే
అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఒక నిర్ణయం చేశారు స్థానిక సంఘం అందరు కలిసి. భూములనైనా ఇళ్ళనైనను కలిగిన వాళ్ళందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ ఆస్తిని ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ అవసరం కోసం వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు సపోజ్ మా సుదర్శన్ సార్ ఉన్నారు, ఆయనకు 1 ఎకరం పొలం ఉంటే దాన్ని అమ్మేశాడు. ఆయన ఆ డబ్బులు తెచ్చి అపోస్తలుల దగ్గర పెట్టాడు. మా సుధాకర్ సార్ ఉన్నారు, మా సుధాకర్ సార్కి 2 ఎకరాల పొలం ఉంది, అమ్మారు, తెచ్చేది పెట్టారు. మా ఇజ్రాయల్ సార్ ఉన్నారు, ఆయనకు ఉన్నటువంటి ఆ ఇల్లు వాకిలి అవన్నీ అమ్మారు, వాటిని డబ్బులు తీసుకొచ్చి ఎడబెట్టారు. ఇప్పుడు స్థానిక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే అయిపోయారు, సమానం అయిపోయారు. ఎవరు ఎక్కువ కానీ ఎవరు తక్కువ కానీ లేకుండా స్థానిక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక కేటర్కి వచ్చేసారు. వాళ్ళందరికీ సమమైనటువంటి ఆస్తి ఉంది. ఇప్పుడు ఏమైందంటే సుదర్శన్ సార్ వాళ్ళ పాపకు పెళ్లి చేయాల్సి వచ్చింది. పెళ్లికి ఏ ఖర్చులు అయితే లెక్కలు కట్టారు సంఘం అందరు కలిసి కట్టి, ఇక్కడ అందరూ కలిసి సమిష్టిగా ఏ ఆస్తి అయితే పెట్టారో దాంట్లో తీసి ఆ పెళ్లికి వాడు. కొద్ది రోజుల్లోనే మా సుధాకర్ సారు కరుణ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాల్సి వచ్చింది. సేమ్ మళ్ళీ ఇంకా వేరే ఆస్తులు లేవు ఇక అందరికీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కనుక దీంట్లోంచి తీసి మళ్ళీ లెక్కలు కట్టారు స్థానిక సంఘం, మళ్ళీ చేసేసి ఆ అమ్మాయికి పెళ్లి చేసేసి. ఇప్పుడు స్థానిక సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికి భోజనం కావాలి కదా, భోజనం కూడా ఒక చోటనే ఉండడం మొదలుపెట్టారు. అందరూ వచ్చి అక్కడికి వచ్చి తినేయటం, వెళ్ళిపోవడం. ఇలాంటి నిర్ణయం చేశారు స్థానిక సంఘం. ఇలాంటి నిర్ణయం చేస్తే ఆ స్థానిక సంఘంలో భార్యాభర్తలు 2 ఉన్నారు, వాళ్ళ పేరే అననయ్య, సప్పేర. మరి ఇప్పుడు ఈ స్థానిక సంఘం చేసినటువంటి నిర్ణయం వాళ్ళు దాన్ని అమలు చేయాలా వద్దా? వాళ్ళు చెప్తే నేను వినేది ఏంటి అని. స్థానిక సంఘంలో అందరూ సమానమే కనుక స్థానిక సంఘం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసిన బాధ్యత స్థానిక సంఘం మీదనే ఉంది కనుక ఇప్పుడు ఏమైందంటే ఆ అననీయ సప్పీర వాళ్ళ పొలం అమ్మి కొంత సొమ్ముని ఇంటికాడ దాచుకొని మిగతా డబ్బులు తెచ్చేయండి. వాళ్ళ పొలం అమ్మేసి వాళ్ళ ఆస్తిని అమ్మేసి వాళ్ళు కొంచెం డబ్బులు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని మిగతా తెచ్చేయండి పెట్టు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పేతురు గారు ఏం ప్రశ్న వేశారో తెలుసా? 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి ఏముందో. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అది నీ యొద్ద ఉన్నప్పుడు 3-4 చూద్దాం, 2 కలిసి 5 సార్, అదే 5వ అధ్యాయము 4వ వచనం. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడాను. ఇప్పుడు ఇది మీకు చెప్పాలని ఈరోజు నేను ఆలోచిస్తున్నాను. నిర్ణయం చేసింది ఎవరు చేసింది నిర్ణయం? ఇజ్రాయెల్ సార్. ఈ నిర్ణయం చేసింది ఎవరు? అపోస్తలులు, స్థానిక సంఘం కలిసి చేశారు. అవునా? అపోస్తలులు, స్థానిక సంఘం కూడా చేశారు ఆ నిర్ణయం. ఒకటి అపోస్తలులే కాదు, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి అపోస్తలులు కలిసి ఆ నిర్ణయం చేశారు. చేస్తే ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారు? నువ్వు ఎవరితో చేసావట ఈ నిబంధన? అర్థమైందండి. స్థానిక సంఘం ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం స్థానిక సంఘం అందరూ ఏకీభవిస్తే అది ఎవరి నిర్ణయం? దేవుని నిర్ణయమే. ఇప్పుడు ఆ స్థానిక సంఘంలో చేసిన నిర్ణయం చొప్పున అనగా దేవుని నిర్ణయం చొప్పున నడవాల్సిన అవసరం ఉందా లేదా? ఇది మన ఆలోచన. ఏమనుకుంటాం మనం? ఏమవుతుందిలే, సంఘంలో అందరు కలిసి ఒక నిర్ణయం అనుకుంటే ఏమైంది, ఈరోజు బుధవారం ప్రార్థన రాకపోతే ఏంటి, ఇలా అనుకుంటే ఎవరు చేసిన నిర్ణయాన్ని నువ్వు తప్పు పట్టినట్టు అని చెప్పబడుతుంది బైబిల్ గ్రంథంలో.
స్థానిక సంఘం చేసింది కాదట అప్పుడు అది. స్థానిక సంఘం అందరూ కలిసి చేస్తే అది దేవుని నిర్ణయం అన్న. స్థానిక సంఘం చేస్తే ఆ నిర్ణయం దేవునితో నిర్ణయం ఒడంబడిక చేసింది. ఇప్పుడు ఏమైంది? 4వ వచనంలో మళ్ళీ ఒకసారి చదువుదాం మనం. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే నువ్వు అబద్ధం ఆడేవా చెప్పు. అందువల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు అననీయకు పనిష్మెంట్ పడింది. ఏంట్రా పనిష్మెంట్? అననయ్య ఈ మాటలు వింటూనే కింద పడి ప్రాణాన్ని వదులుకున్నాడు. స్థానిక సంఘానికి అంత పవర్ ఉంటుంది దావీదు సార్. స్థానిక సంఘం చేసినటువంటి నిర్ణయానికి అంత గొప్ప విలువ ఉంటుంది. అది ఈ సంగతి మనం తెలుసుకోవాలి. స్థానిక సంఘం చేసినటువంటి నిర్ణయం అది ఏదో ఒక సంఘంలో ఏదో ఒకట్లే పొలం అని అనుకోవడానికి లేదు. అక్కడ ఒక నిర్ణయం చేయబడిందంటే అది దేవునితో ఒడంబడిక జరిగినట్టు. ఎందుకంటే దావీదు సార్, భూమి మీద ఏ ఇద్దరైనా లేదా ముగ్గురైనా ఏదైనా ఒక విషయంలో ఏకీభవిస్తే అది పరలోకంలో అలాగే స్థానిక సంఘం అందరూ కలిసి నిర్ణయం చేస్తే అది దేవుని నిర్ణయంగా మారిపోయింది. ఇప్పుడు అననీయ వెంటనే కింద పడి చనిపోతే ఆ తర్వాత కాసేపటికి వాళ్ళ ఆవిడ వచ్చింది, సప్పీరా వచ్చింది. 8వ వచనం చదవండి, ఏముందో అక్కడ? ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరగగా లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అమ్మితిమని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఈ క్వశ్చన్ అడిగారు సుమి. తర్వాత సంగతి ఆలోచిద్దాంలేండి. ఎవరిని శోధించడానికట? ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరెందుకు ఒక్క విషయంలో ఏకమైపోయారని అడుగుతాను. నేను మహేశ్వరికి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎవరు రాస్తారు? వాళ్ళదేగా, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తే కదా, వాళ్ళదే కదా. అది కొంచెం దాచుకుంటే ఏమైంది? కొంచెం దాచుకుంటే ఆ తర్వాత మా పిల్ల పెళ్ళి లేదా, మాకు అది లేదా, ఇది లేదా అని వాళ్ళు ఆలోచించుకున్నారేమో. అంత పెద్ద నేరం ఏమొచ్చింది? ఒకవేళ వాళ్ళు దాచుకోవటం నేరం కాలేదట. ఏది నేరమైందో తెలుసా? దేవునితో అబద్ధం ఆడుట నేరం అయిపోయింది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మోసం చేయడం వల్ల నేరమైంది అంటాడు. అంటే నీ దేవుడు నిన్ను పోషిస్తాడని నువ్వు నమ్మట్లేదు. అంతా అమ్మి తెచ్చి పెట్టాలని ఇక్కడ ఒక నిర్ణయం జరిగినప్పుడు ఆ నిర్ణయాన్ని నువ్వు అమలు చేయలేదంటే అర్థం ఏంటంటే నీ దేవుని మీద నీకు నమ్మకం లేదని అర్థం. నీ దేవుని నువ్వు శోధిస్తున్నావని అర్థం. నీ దేవుని నువ్వు మోసం చేస్తున్నావని అర్థం. నీ ఆస్తేలే, నువ్వు సంపాదించుకున్న ఆస్తే. దీన్నే ఇంకొంచెం పక్కకు ఉందేనా? నేను కొంచెం పక్కకు. మనం బాగా కష్టపడి సంపాదించే ఆస్తిలో నీ దేవుని భాగం ఒకటి ఉంది తెలుసా? అది పాత నిబంధనలో 10వ భాగం. ఇప్పుడైతే మీ హృదయంలో నిశ్చయించుకున్న కొలది, మీరు వర్ధిల్లిన కొలది, హృదయంలో నిశ్చయించుకున్న కొలది అనే దగ్గర ఆగిపోయి 10 రూపాయలు వేసేసాలి. ఇది నేను అనుకున్న 10 రూపాయలు వేయాలని వేసేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ దాని పక్కనే ఏం చెప్పారంటే మీరు వర్ధిల్లిన కొలది, మీ ఆస్తులు పెరుగుతున్న కొలది, మీ చేతి సంపాదన పెరుగుతున్న కొలది మీరు మీ కానుకలను దేవునికి. ఇప్పుడు ఇది సంఘంలో ఒక నిర్ణయం జరిగితే ఇది ఒకవేళ మనం అమలు చేయకపోతే ఎవరిని మోసం చేసినట్లు, ఎవరితో అబద్ధం ఆడినట్టు? ఎందుకు ప్రాణాల మీదకి వచ్చింది వాళ్ళకు? ఎందుకు పీకల మీదకి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు చనిపోయారు? దీని గురించి ఆలోచిస్తే ఎలాగ పెట్టంటే నేను ఇంకో సంఘటన చెప్తాను. నేను మీకు నయమాన్ అని ఒక సేనాపతి ఉన్నారు ఒక రాజుగారి దగ్గర. ఆ నయమానికి కుష్టి వ్యాధి ఉంది.
ఎన్ని చోట్ల తిరిగినా, ఎన్ని హాస్పిటల్స్ పోయినా, ఎంతమంది డాక్టర్ల దగ్గర పోయినా తగ్గట్లేదు. ఎన్నెన్ని వైద్య సహాయాలు తీసుకున్నా, ఎన్నెన్ని వైద్యాలు చేయించుకున్నా కూడా అది తగ్గట్లేదు. అప్పుడు ఆ నయమాన్ అనే ఆ సేనాపతి ఇంట్లో ఆయన భార్యతో కలిసి పనిచేయడానికి ఒక పని అమ్మాయిని పట్టుకొచ్చారు. ఆ ఇంట్లో ఒక దాసి పిల్ల. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మా యజమానుడు, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరకు ఈయన వెళితే ఇది ఊరికనే తగ్గిపోయిందని చెప్తున్నాడు. చెప్తే వెంటనే ఆ రాజుగారు, ఆ సేనాపతి ఏం చేశాడంటే రాజుగారి దగ్గర పోయి ఒక చిట్టి రాయించి రథం వేసుకొని, రథంలో బంగారము, వెండి, బట్టలు, అక్కడ కావాల్సినటువంటి గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో బహుమతులన్నీ దాంట్లో వేసుకొని బయలుదేరి వచ్చాడు ఎలీషా దగ్గర. ఏం జరిగింది? ఎలీషా లోపల నుండి చూసి ఒక దాసుని పంపించాడు ఆయన దగ్గరకు. ఏమని పంపించాడో తెలుసా? యోర్దాను నది బొమ్మను అక్కడ 7 సార్లు మునగమను, వాడు కుస్తీ తగ్గిపోయింది అన్నాడు. చాలా కోపం వచ్చేసింది మీ ఏమన్నా. నేను అంత దూరం నుంచి రాజుగారి సిఫార్సు తీసుకొని, రాజుగారి రికమెండేషన్ ఉత్తరం రాయించుకొని, నా బండిలో నేను ఆయనకు కావాల్సినటువంటి ఆ విలువైనటువంటి ఆ వస్తువులు, విలువైనటువంటి బంగారము, వెండి, దుస్తులు, ఆయనకు కావాల్సినటువంటి అన్నీ నేను దీంట్లో వేసుకొని నేను వస్తే, ఆయన అసలు లోపల నుంచి బయటకు వచ్చింది కనీసం నన్ను నా ముఖం కూడా చూడట్లేదేంటి? ఆయన లోపల నుండి పనులను పంపించి పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటాడేంటి? నేను ఇప్పుడు ఎన్నెన్ని నదులు దాటి వచ్చానో తెలుసా? ఇంతకంటే శ్రేష్టమైన నదులు, యోర్దాను కంటే కూడా శ్రేష్టమైన నదులు దాటి వచ్చాను నేను. నాకు తెలియదా ఏంటి అక్కడ పోయి మునగడం? నాకు చెప్పేది ఏంటంటే కోపం వచ్చేసి. ఆ కోపానికి ఒక ముఖ్య కారణం ఉంది దావీదు సార్. ఏంటో తెలుసా? ఆయనే ఊహించుకుంటున్నాడంటే తన మనసులో ఆ ప్రవక్త వచ్చి తనకి ఎక్కడైతే కుష్టు ఉందో ఆ కుష్టు మీద చెయ్యి పెట్టి ఇలా ఆడించి ప్రార్థన చేసి వాళ్ళ దేవుడికి తగ్గిస్తాడేమో నేను అనుకుంటుంటే, ఆయన ఇంట్లో నుంచి కూడా రాట్లాడండి. వాళ్ళ దేవుడి పేరు మీద ప్రార్థన చేస్తాడేమో, ఎక్కడ కుష్టు ఉందో దాని మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాడేమని నేను అనుకుని అంత దూరం నుంచి వస్తే కనీసం ఇంట్లో నుంచి ఆయన రావట్లేదు. ఏంటి అసలు బయట కోపం వచ్చేసి అలిగి గో టు హోమ్ అలిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ రథాన్ని నడుపుతున్నటువంటి ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు. అయ్యా, ఒకవేళ ఆ ప్రవక్త దీనికంటే ఇంకా ఏదైనా పెద్ద పని చేయంటే చేస్తావా చేయవా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఎందుకు చేయను, చేస్తాను. మరి అటువంటిప్పుడు నీళ్ళలో మునిగి బాగుపోమని చెప్పడం దానికంటే చిన్నదే కదా, ఓసారి పోయి చేస్తే అయిపోయింది కదా అన్నాడు. అంటే యోర్దాను నది పోయి 7 సార్లు మునిగి ఆయన శరీరం ఎలా మార్చుకున్నారో తెలుసా? పసిపిల్లవాని దేహం అలాంటి దేహం వచ్చింది. ఎంతమంది డాక్టర్ల దగ్గర పోయి ఉంటాడు. ఒక సేనాపతి అంటే బాగా డబ్బులు ఉన్నాడనేగా అర్థం, రాజ్యంలో పేరు ప్రతిష్టలు కలిగినోడనేగా అర్థం. ఎంతమంది డాక్టర్ల దగ్గర పోయి ఉంటాడు, ఎన్ని మందులు మింగి ఉంటాడు, ఎన్ని టానికులు తాగి ఉంటాడు, ఎంత లోషన్స్ తెచ్చి ఆ కుష్టుకి పెట్టుకొని ఉంటాడు, ఎంత ఖరీదైన వైద్యం తీసుకొని ఉంటాడు. ఇక్కడ నో ట్రీట్మెంట్, నో మెడిసిన్. నీళ్ళలో పో 7 సార్లు మునగాల, మళ్ళీ కండిషన్ కూడా ఉంది. అంటే మనం ఉట్టిగా ఇమాజిన్ తీసుకుందాం. బైబిల్లో ఇలా లేదులే కానీ ఒక చిన్న ఇమాజిన్ తీసుకుందాం. మనం ఇమాజిన్ అంటే ఒక చిన్న ఊహ తీసుకుందాం. మునిగిన ప్రతిసారి చెక్ చేసుకుని ఉంటాడా ఉండడా? ఏమంటే ఇజ్రాయెల్ సార్ నీళ్ళలో మునగడానికి వెళ్ళినప్పుడు 7 సార్లు మునగమని ఆజ్ఞను పొందినప్పుడు మునిగిన ప్రతిసారి తాను చెక్ చేసుకుని ఉంటాడా ఉండడా? ఊహ, జస్ట్ ఇమాజిన్ అంతే. ఇది నిజమని కాదు, బైబిల్ ఏం రాసి పెట్టలేదు, మన అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మనది. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, తనను చెక్ చేసుకొని ఉంటాడా ఉండడా? కానీ ఎప్పుడు బాగుపడ్డాడో తెలుసా? 7వసారి మునిగితేనే బాగుపడ్డాడు, ఆజ్ఞను నెరవేరిస్తేనే బాగుపడ్డాడు. ఇప్పుడేమైంది? చాలా సంతోషమైంది. మళ్ళీ యోర్దాను నది నుంచి ఎలీషా ఇంటికి
ఆడికి పోయిన తర్వాత అక్కడ బతిలాడుతున్నాడు ఆయన. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి మనం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేను నీ దగ్గర ఏం తీసుకున్నాను. ఆయన బహుమతులు తెచ్చి, అయ్యా నువ్వు తప్పకుండా తీసుకోవాలని ఒత్తిడి చేస్తుంటే బంగారం తెచ్చారు, బట్టలు తెచ్చారు, వెండి తెచ్చారు, అక్కడ ఉన్నటువంటి కావాల్సినటువంటి సమకూర్చడానికి అవసరమైన విలువైన వస్తువులన్నీ తెచ్చి ఆయనకి ఇస్తుంటే ఆయన ఏమంటున్నాడంటే, జీవము గల నేను ఏ దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ జీవము గల దేవుని తోడు ఏంటంటే నాకు నీ రూపాయి కూడా అవసరం లేదా. ఎంత బతిలాడినా కూడా కనీసం యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన. అవసరం లేదు నీ రూపాయి నాకు. అప్పుడు ఆ నయమాను ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ చెప్పాడు. ఏంటో తెలుసా? నేను ఇక మీద నా జీవితకాలం అంతా నేను కేవలము యెహోవాకు తప్ప ఇంకెవరికి కూడా నేను బలిపీఠము కట్టను, ఇంకెవరికి మొక్కను, ఎవరిని గురించి ప్రకటన చేయనన్నాడు. ఒక దేవుణ్ణి తెలియని అన్యుడు తనకు జరిగినటువంటి ఆ మహత్కార్యాన్ని బట్టి, మీ దేవుడు ఇశ్రాయేలీల దేవుడు యెహోవా దేవుడు, ఆయనకు తప్ప నేను ఎవరికి మొక్కను, ఆయనకు తప్ప నేను ఇంకెవరికి బలిపీఠమే కట్టను, ఆయనను తప్ప ఇంకెవరిని ప్రకటించనని ఆయన తీర్మానం చేసుకొని ఆ ఎలీషాతో చెప్పారు. ఇప్పుడు అన్నీ ఇస్తుంటే తీసుకోవట్లేదు ఆయన. దానికి ప్రతిగా ఆయన ఇంకొక కోరిక కోరుకున్నాడు. ఏంటంటే, నేను నా దేశం వెళ్ళినాక, నా సిరియా దేశం వెళ్ళిన తర్వాత నా రాజుగారు ఆయన అన్నిలో యొక్క దేవతలను పూజించడానికి వెళ్ళినప్పుడు నేను మన దేవుని కోసం ఒక చిన్న బలిపీఠం కట్టుకోవడానికైనాను సరే 2 కంచెర గాడిదలు మోయగలిగినంత మట్టిని తీర్చాలని వేగ 2 కంచెర గాడిదలు మోయగలిగినటువంటి మట్టి నాకు ఇప్పి నేను అక్కడికి పోయి అక్కడ బలిపీఠం కట్టుకొని మన దేవుణ్ణి నేను పూజిస్తాను, మన దేవునికి మొక్కుబళ్ళు చెల్లిస్తాను, మన దేవుణ్ణి మాత్రమే ప్రకటిస్తాను, ఆయనకు మాత్రమే ప్రార్థన విజ్ఞాపనలు సమర్పిస్తానని మట్టి అడుకోకపోతుంది. మంచిగా ఉందా లేదా? మన దేవునికి మహిమ వచ్చిందా రాలేదు? ఇప్పుడేం జరిగిందంటే, ఆ ఎలీషా దగ్గర ఒక సహాయకుడు ఉన్నాడు. ఆయన పేరేంటంటే గేహాజీ అని. ఆయన ఏమనుకుంటున్నాడు, ఇదేంటప్ప మా నాయకుడు, ఏంటిది మా ప్రవక్త ఇంత డబ్బులు బంగారం ఇద్దామని ఆయన వస్తే ఏంటి ఎట్లా, నీ డబ్బు నాకు అవసరం లేదంటాడు ఏంటి. సరే నేను వెనక నుంచి పోతా, పోయి మా యజమాని అడిగినట్టు అడుగుతా పోయి అని వెనక నుంచి పోయి, ఇప్పుడే దూరదేశం నుంచి ఒక 2 వచ్చారు, మా ప్రవక్త నన్ను బొమ్మన్నాడు మీ దగ్గరకు, వాళ్ళిద్దరికి సరిపడా బంగారము వెండి బట్టలు కావాలని అడగమన్నాడు. అసలే ఇయ్యాలని వచ్చాడు కదా ఈయన వద్దన్నాడు అని మనసు నొచ్చుకొని పోతున్నాడు కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఈ కొన్ని చాలా, ఇంకేదన్నా కావాలంటే తీసుకోండి, ఈ కొన్ని చాలా, ఈ కొన్ని ఇవ్వమన్నాడు మీ ప్రవక్త, ఇంతకంటే ఇంకెక్కువ ఇస్తాం, రెట్టింపు ఇస్తాం, ప్లీజ్ తీసుకో అన్నాడు. అరవకుండా తాను తన పని వాడు మోయగలిగినంత తీసుకొని, అరవకుండా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసి ఏం తెలియనోళ్ళలాగా మళ్ళీ ప్రవక్త దగ్గర పోయాడు. అప్పుడు ప్రవక్త అడిగారు, గేహాజీ ఎక్కడికి పోయావు? నేను అడిగిపోయాను, అడిగిపోలే, నేను ఇంటికి అడిగిపోయినా మళ్ళీ వచ్చినా నీ దగ్గరికి అన్నాడా? నేను ఎక్కడికి పోలేదు, ఇంటికి పోయినా మరి నీ దగ్గరికి వచ్చిన. అప్పుడు ఆ మనుషుడు 26వ వచనం అంతటా ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనేటప్పుడు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా అని అడిగారు. బస్
ఆ ప్రవక్త, నువ్వు వెళ్ళిపోయి నిన్ను చూసి వాడు రథం దిగి వెనుక్కొచ్చి మీరు ఈ డీలింగ్ అంతా చేసినప్పుడు నా మనసు నీతో లేదా అన్నాడు. ఎక్కడో ఉన్నటువంటి ఎలీషా మనసు గేహాజీని వెంబడించి, నా మనసు నీతో లేదా, నువ్వేం చేసినావో నాకు తెలీదా అన్నాడు. ఇప్పుడు ఏం చేసి వచ్చినావో నాకు తెలీదా, నా మనసు నీతో లేదా. 27 వచ్చిన ద్రవ్యమును ఇప్పుడు దాంట్లో ఇంకా కొంచెం ఉందిగా భాగం. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది టైమా అని అడిగాను. ఇదా టైం? అతడు పొందినటువంటి స్వస్థత వల్ల అతడు తన దేవతలను దేవుళ్ళను మర్చిపోయి మన దేవుని వెంటబడి, మన దేవుడు తప్ప భూమి మీద ఇంకొక దేవుడు లేడని ఆయన ప్రకటన చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళి ఆయన దగ్గర డబ్బులు అడుగుతావు, బట్టలు అడుగుతావు. ఇదే టైం. మనం ఆస్తులు సమకూర్చుకోవడానికి, మన ద్రాక్ష తోటలు, ఆ ఒలివ తోటలు సంపాదించుకోవడానికి ఇది టైమా? బంగారం వెండి సంపాదించుకోవడానికి ఇది ఒక టైమా? నువ్వేం చేసావో నీ ఎంట నా మనసు రాలేదా? వచ్చారుగా ఇజ్రాయేల్ సార్. అలా వెళ్ళి దేవునికి మహిమ కలిగిన దగ్గర, దేవునికి చెందాల్సినటువంటి అద్భుతమైనటువంటి మహిమ వచ్చిన దగ్గర మళ్ళీ వెళ్ళి ఆయన తన వ్యక్తిగత లాభాపేక్ష కోసం ఆయన చేసినటువంటి పని వల్ల ఏం జరిగిందో తెలుసా? కాబట్టి 27 వచ్చింది. నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటే సర్వకాలం. ఒక ఎలీషా అనే ఒక ప్రవక్త దగ్గర అతడు సహాయకుడుగా ఉన్నటువంటి ఆయన దేవుని చేత అప్పటి వరకు అత్యధికంగా దీవించబడి ఆశీర్వదింపబడినటువంటి నయమాను గేహాజీ ఎంత పనిష్మెంట్ పొందాడంటే, ఎవరి దగ్గరికి పోయి అయితే డబ్బులు తెచ్చుకున్నావో, ఎవరి దగ్గర పోయి అయితే బట్టలు తెచ్చుకున్నావో, ఎవరి దగ్గర పోయి డబ్బులు తెచ్చుకున్నావో వానికి ఏదైతే వదిలిందో యోర్దాను నదిలో అది నీకు ఒక్కడికి కాదట. మళ్ళీ ఆయనకు ఒక్కడికి కాదు, అతనికి, అతని ఇంటి వారందరికీ. పోనీ నయమానికి ఎలీషా దొరకడం వల్ల కుష్ఠవ్యాధి తగ్గిపోయింది, కానీ ఇప్పుడు వీళ్ళకి బాగు చేయడం తరతరాల వరకు, యుగాల వరకు ఇది తగ్గటం. ఏమి నేరం చేయడం వల్ల? ఇందాక మళ్ళీ ఒకసారి ఎన్నికి వెళ్తాను నేను. ఆ భార్య భర్తలు చేసిన నేరం ఏంటి? వాళ్ళ ఆస్తి వాళ్ళగా దాచుకుంది. వాళ్ళ ఆస్తిని అమ్మి వాళ్ళే దాచుకుంటే వాళ్ళకి ప్రాణం పోయేంత పనిష్మెంట్ ఏంటి? ఇక్కడ కేవలం 2 జతల బట్టలు, 2 మనుషులు వచ్చారని చెప్పి ఆ ఇద్దరికి సరిపడా బట్టలని, బంగారాన్ని, వెండిని తీసుకొని వచ్చినందుకు తరతరాలు సేవ చేశాడే ఆ ఎలీషా అనే ఆయనకు, ఆ ప్రవక్తకు తరతరాలుగా సేవ చేశాడే. అవన్నీ ఏమైపోయాయి? ఆయనకు మాత్రమే కాక ఆయనకును, ఆయన పిల్లలకును, పిల్లల పిల్లలకును, తరతరాల వరకు ఎల్లప్పుడూ అదే కుష్ఠవ్యాధి కుటుంబాలకు వచ్చేసిందే. ఏమి నేరం చేస్తే? మర్డర్ చేశారా? దొంగతనం చేశారా? ఏం చేశారు? దేవుని నిర్ణయానికి వ్యతిరేకమైనటువంటి పని చేశారు. అది పెద్ద నేరమేం కాదు, దేవునికి వ్యతిరేకంగా చేయటమే గేహాజీ చేసినటువంటి తప్పు. అందువల్ల ఏం జరిగిందంటే తరతరాల వరకు తనకు, తన పిల్లలకు కూడా, ఆ కుటుంబాలకు కూడా కుష్ఠవ్యాధి, తక్కని కుష్ఠవ్యాధి. ఎక్కడికి పోయినా ఏ డాక్టర్ తగ్గించలేని కుష్ఠవ్యాధి. ఎంతో ఖరీదైన వైద్యం చేసుకున్నా తగ్గని కుష్ఠవ్యాధి తనకు, తన పిల్లలకు, తన కుటుంబాలకు తరతరాల వరకు.
అంత ఏముంది అక్కడ? ఏం ఘోరం నేరం జరిగిందని అంత పెద్ద పనిష్మెంట్ వచ్చింది ఆయన? దేవునికి చెందాల్సినటువంటి మహిమ దేవునికి చెందకుండా అడ్డుకున్నాం. సంఘము చేసినటువంటిది, స్థానిక సంఘంలో చేసినటువంటిది, బోధకులు చేసినటువంటిది, ఈ నిర్ణయాలు దేవునితోనే చేస్తున్నామనే సంగతిని మర్చిపోవడం. ఎలీషా వద్దని చెప్తే ఈయన వెళ్ళి కావాలి మా ఎలీషా తెమ్మన్నాడని చెప్పి దొంగచాటుగా పోయి ఇద్దరు మనుషులకు సరిపడేది సంపాదించి తెచ్చుకున్నందుకు కుటుంబాలు కూడా నాశనం అయిపోయి. మీరు దీన్ని కూడా ఇలాగే పెట్టుకోండి. నేను ఇంకొక ఆయన దగ్గరికి పోతాను. మనందరికీ తెలిసిన ఆయన యోబు గారి గురించి ఆలోచించండి. మీకు అన్నీ తెలుసు. యోబు గారి గురించి సర్వం తెలుసు మీకు. నిజమే సార్, యోబు గారి గురించి అన్నీ తెలుసు మీకు. యోబు గారికి ఎంత ఆస్తి ఉందో తెలుసా మీకు? మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి, ఏముందో అసలు. ఆయనకు ఉన్నటువంటి ఆస్తి, ఎంత ఆస్తి ఉందో చూడండి. ఆయనకు గొర్రెలు ఎన్ని ఉన్నాయట? 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతలు అనగా 1000 ఎడ్లు, మళ్ళీ 500 జతల ఆడగాడిదలు ఉన్నాయండి. అంటే మగగాడిదలు చెప్పలే అక్కడ. ఆడగాడిదలు అంటే ఏంటో తెలుసా? సంతానాన్ని ఉత్పత్తి చేసేవి, దినదినము పెరిగేవి, సంవత్సరం పిల్లల్ని తీసేవి, మళ్ళీ ఆస్తుల్ని పెంచేవి. 500 జతలు అనగా 1000 ఆడగాడిదలు ఉన్నాయంట. 500 జతల ఎడ్లు ఉన్నాయట. అంటే 1000 ఎడ్లు ఉన్నాయి, 1000 ఎడ్లు ఉన్నాయి. 7,000 గొర్రెలు ఉన్నాయంట. ఇలాగ ఇంత పెద్ద ఆస్తి మాత్రమే కాకుండా ఆయన దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు. యోబు గారిని దేవుడు అంత దీవించాడు. ఇప్పుడు ఏమైంది? యోబు గారి మీద ఒక బెట్ కట్టాడు ఒకడు. వాడే అపవాది, సాతాను, ఘటసర్పము, ఇలాగ పేర్లతో పిలువబడుతున్నటువంటి దేవునికి వ్యతిరేకి. ఇప్పుడు వాడు బెట్ కట్టాడు దేవునితో యోబు మీద. ఉట్టిగా ఉన్నాడా యోబు నీతో? ఒట్టిగానే ఉన్నాడా నీతో? నువ్వు ఆయన బాగా దీవించి ఆశీర్వదిస్తున్నావు కదా, ఆయన ఇంటి చుట్టూ కంచేసావు కదా, నువ్వు రక్షణ కవచాన్ని పెట్టావు కదా ఆయన ఇంటి చుట్టూ. మరి నీతో ఉండకపోతే నాతో ఉంటాడా? ఒకసారి దాన్ని నీతో ఉంటాడో నాతో ఉంటాడో తేల్చేద్దాం. దేవునితో బెట్టు కడుతున్నాడు, దేవునితో పందెం ఆడుతున్నాడు వాడు. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, ఓకే తీసేద్దాం, నీ ఇష్టం ఏమైనా చేసుకో, ఆయన ప్రాణం మీద మాత్రం నీకు హక్కు లేదు. అసలు ఆయన ప్రాణం తీసే హక్కు నీకు లేదు. మిగతా నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. వాడు ఏం చేశారో తెలుసా మీకు? బాగా తెలిసిన సంఘటనలు ఇవన్నీ బాగా తెలుసు మనందరికీ. రాత్రే ఇల్లు కూలి, ఆయనకు ఒక అలవాటు ఉంది యోబు గారికి. ప్రతిరోజు సాయంత్రం కూడా తన పిల్లలు ఏదైనా తెలియక తప్పు చేశారేమో అని అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళందరి కోసం ఆయన బలులన్నీ అర్పించిన తర్వాత వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు ఆయన పిల్లలందరితో కలిసి. ఇలా బలులన్నీ అర్పించి పిల్లలందరితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అందరి పిల్లలు ఒక చోట కూడి వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక్కసారిగా ఇల్లు. ఎంతమంది పిల్లలు తెలుసు ఆయన? 11 మంది పిల్లలు ఉన్నారు. అంతే ఉన్నా? ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. అక్కడే ఉంది కదా పక్కనే 3-4 వచ్చినారు. ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది ఉంది ఒక లెక్క రాసి ఉంది కదా అక్కడ. చదవండి, బైబిల్ చదవట్లేదండి మీరు? ఎంతమంది మొత్తం? 10 మంది. మొత్తం 7 అబ్బాయిలు 3 అమ్మాయిలు. అంతే ఉందా? చూడండి సార్ స్పీడ్గా. 7 కుమారులు 3 కుమార్తెలు, మొత్తం 11 మంది ఉన్నారు. అదే 10 మంది ఉన్నారు మొత్తం. ఆ 10 మంది పిల్లలు ఒక్కసారిగా చనిపోయారు. రెండవ వచనం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి.
మొత్తం ఆ 10 మంది పిల్లలు కూడా ఒక్కరోజే అప్పటికప్పుడే చనిపోయారు. ఈ వార్త యోబు వింటున్నంతలోనే ఇంకొక దాసుడు పనివాడు వచ్చి ఏం చెప్పాడో తెలుసా? దొంగలు వచ్చి మన గొర్రెలన్నింటినీ ఎత్తుకుపోయారు. ఇంకో వైపు నుంచి వచ్చేసి ఇంకొక బందిపోడు దొంగలు వచ్చేసి మన ఆడగాడిదలు మన ఈ మొత్తాన్ని తీసుకొని పోయారు. అప్పటికప్పుడే దేవుడు అతనికి పర్మిషన్ ఇవ్వగానే వాడు చేసిన పని ఏంటంటే ఉన్న ఆస్తి తనకు పుట్టినటువంటి పిల్లల్ని ఒక్క క్షణంలో వేసి పడేశాడు. అది తెలిసిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన చాలా ఫీల్ అయ్యారు, బాగా బాధపడ్డారు. ఆయన బాధపడి వెళ్ళి ఏం చేశారంటే బూడిదలో కూర్చొని ప్రార్థన. ఇప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చేసి చూసినా ఏం చేసిందో. ఇప్పటికీ కూడా ఆయన భార్య ఒకటే మిగిలింది, ఆయన స్నేహితులు మిగిలారు అంతే. ఇప్పుడు మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి కొంచెం ఎక్కువ నాకు పర్సంటేజ్లో నాకు ఇంకొంచెం అవకాశం కావాలన్న. సరే తీసుకోండి, కానీ ప్రాణం మాత్రం నీకు హక్కు లేదన్నావు. ఇప్పుడు ఏం జరిగిందంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, అంటే ఒళ్ళంతా శరీరం అంతా కురుపులు వచ్చేసి. ఎంత కురుపులు వచ్చాయంటే అవి ఆ చేతులతో గీక్కుంటుంటే వాటిని ఏమంటారు, ముందు గోర్లతో వేళతో గీక్కుంటుంటే తగ్గట్లేదు అది. ఇప్పుడు ఏం చేశారంటే బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని చిల్ల పెంకులు తెలుసు. చిల్ల పెంకులు అంటే మనందరికీ తెలుసు, ఇంట్లో కుండలు ఉంటాయి, కుండ పగిలిన పెంకులు అవి తెచ్చుకొని గీక్కుంటున్నాడు. నేను ఒక చిన్న విషయం చెప్తాను, మీకు తెలియదు అసలు. మా కృష్ణన్ లాంటి వాళ్ళు అంత పెద్దోళ్ళకే తెలుసు, కానీ మిగతా అందరికీ తెలియదు. అప్పుడు మేము హాస్టల్లో ఉండేవాళ్ళం, గవర్నమెంట్ హాస్టల్స్. అప్పుడు ఏమైందంటే గజ్జి అని ఒకటి ఉండేది. గజ్జి తామర ఇలా ఉండేది. అది ఎలా ఉండేదంటే సుమి గీకుతున్నంతసేపు చాలా సమ్మగా ఉండేది. అది గీకటం ఆఫ్ చేసామా మంట పుడుతుండేది అది. ఆ తర్వాత ఇది ఏళ్ళ సందుల్లో కాళ్ళ సందుల్లో ఉండేది. ఇక మేము ఏం చేస్తుండే వాళ్ళం అంటే సుమి గీకటం కుదరకగా ఏడు పెట్టి ఇట్లా నలుస్తూ ఉండేవాళ్ళం. ఎంత నలిస్తే అంత మంచిగా ఉంటుండేది. నలవడం ఆపగానే రక్తాలు కారుతుండేది. వెంటనే అసలు ఎంత నొప్పి మంట ఉండేది. గజ్జి, కేవలం గజ్జి. కానీ యోబుకి సాతానుగాడు పెట్టింది ఏంటో తెలుసా? అరికాలు మొదలుకొని నడినెత్తివాడు. అప్పుడు గజ్జి అంటే ఏదో గజ్జల్లోనో లేకుంటే ఈ కాళ్ళ ఈ చేల మధ్యలోనో ఇలా వస్తుండేది గజ్జి అంతే. కానీ ఇది అది కాదు, టోటల్ బాడీ అంతా వచ్చేసింది. కానీ గీక్కోలేక ఆయన చిల్ల పెంకులు తెచ్చుకొని బూడిదలో కూర్చొని గీకుతున్నాడు. ఇప్పుడు ఇలా గీకుతుంటే భార్య వచ్చేసింది. భార్య వచ్చి ఏమంటుందో తెలుసా? ఇంకా యథార్థంగా ఉంటావా? దేవుడు అంటున్నావు ఏంటి? ఇంకెక్కడ దేవుడా నీకు? దేవుడు లేడని ఏం లేడని దూషించు, వెళ్ళి సావరాదు. చూసిన భార్య ఏమంటుందో తెలుసా? భర్తను పట్టుకొని నువ్వు సావరాదు, ఇక ఇంకెందుకు పట్టుకున్నావు? ఈ శరీరం వేసుకొని కుళ్ళిపోయినటువంటి రక్తం కాడుతూ ఈ రసి కాడుతున్నటువంటి ఈ శరీరంతో ఇంకెందుకు బతికుండటం? సావరాదు. కానీ ఆమె తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంతకుముందే 2-3 రోజుల ముందే పంచపక్ష పర్వాణాలు తినదు ఆమె ఆయనతో కలిసి. పట్టు పరుపుల మీద పండుకుంది ఆమె. పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండాలి. అద్భుతమైనటువంటి సుఖాన్ని సౌఖ్యాన్ని ఆమె అనుభవించి 2-3 రోజుల గ్యాప్లోనే వచ్చి ఏముంటుందంటే ఈ సావరా అదేందా సావరా ఎందుకు బతికుండటం దండగా. అప్పటికి కూడా యోగు ఏమన్నారంటే ఒట్టి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట. అంటే ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు,
ఆయన ఇస్తే అనుభవించవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం నేను దేవుడు లేడు అనాలా? దేవుడు ఇచ్చినప్పుడు సంతోషంగా అనుభవించావు కదా, మంచి శ్రేష్టమైన ఫుడ్ తిన్నావుగా, మంచిగా ఏసీ రూమ్లలో పట్టుబరుపుల మీద పడుకున్నావు కదా. ఇప్పుడేంటి కష్టం రాగానే దేవుడు లేడు అనమంటున్నావు ఏంటి? నన్ను సావమంటున్నావు ఏంటి నువ్వు? ఆ తర్వాత స్నేహితులు వచ్చారు. స్నేహితులతో కూడా వాద ప్రతివాదన జరుగుతుంది. ఇంత జరిగితే కూడా యోబు ఒకటే మాట అన్నాడు, ఏంటంటే నా తల్లి గర్భంలోంచి నేను భూమి మీదకి వచ్చినప్పుడు దిగంబరిగానే వచ్చాను. నా ఒంటి మీద నూలు పోగు కాదు కదా, ఒక బట్ట కూడా లేదు నా ఒంటి మీద. నేను నా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు, ఇప్పుడు తిరిగి భూమిలో కలిసేటప్పుడు కూడా అలాగే. ఈ మధ్యలో వచ్చినవన్నీ ఎవరిచ్చారట? దేవుడే ఇచ్చాడు. మళ్ళీ దేవుడే తీసుకున్నాడు. నాదేముంది అసలు ఇక్కడ? నాకు ఎక్కడిది ఇవన్నీ? భూమి మీద నాకు ఒక ఎకరం పొలం ఉందంటే అది నాకు ఎక్కడిది? నాకు ఎవరిస్తే నాకుంది. నేను అనుకుంటాను నా కష్టార్జితంతో నేను రక్తం దారపోసి సంపాదించినాను అనుకుంటాను, కానీ అది తప్పు. దేవుడు నిన్ను దీవిస్తేనే నీ ఇంట్లో రూపాయి. ఇజ్రాయెల్ సార్, నీ దేవుడు నిన్ను దీవించి ప్రేమిస్తేనే నీ ఇంట్లో రూపాయి. లేకుంటే నువ్వు సంపాదించినటువంటి పెద్ద ఆస్తి కూడా సిల్లి వేసినటువంటి సంచిలో వేసినట్టే. నువ్వు పైనుంచి చేస్తుంటే కింద జారిపోతుంటాయి అన్నీ. ఏ హాస్పిటల్లోకో లేకుంటే ఎవడుకో అప్పులోడుకో వాడుకో వీడుకో అవన్నీ వెళ్ళిపోతుంటాయి. కానీ నీ ఇంట్లో రూపాయి నిలబడిందంటే, నీ ఒంట్లో ఆరోగ్యం ఉందంటే, నీ కుటుంబం సంతోషంతో ఆనందంతో ఉందంటే అర్థం ఏంటో తెలుసా? నీ సొంత కష్టార్జితం కాదు, నీ చెమటోర్చి నువ్వు సంపాదించింది కాదు అది. నీ దేవుడు నిన్ను దీవిస్తేనే. దేవుని దీవెనడు ఆశీర్వాదాలు పొందినవాడు 5 వేలతో బైబిల్లో ఇలాగ రాసి ఉంటుంది. అంటే ఇప్పుడంటే నేను అది స్క్రిప్చర్ ఇప్పుడు మీకోసం తీయలేనేమో, కానీ అతడు ఆహారము తన నోట్లోనికి ఒక ముద్ద పెట్టుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే దేవుడు అతనిని దీవించాడని ఆశీర్వదించాడని అర్థం. ఇప్పుడు నువ్వు దేవుడితో ఉండాలా వద్దా? దేవుని ఆజ్ఞను నువ్వు పాటించాల్సిన అవసరం ఉందా లేదా? దేవునితో కలిసి నడవాల్సిన అవసరం ఉందా లేదా? దేవుడు మీ అందరినీ దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగూ ఆయన ఉన్నందుకు యోబు ఏం జరిగిందో తెలుసా? లాస్ట్కి వచ్చేయండిగా, యోబు గ్రంథం ముగించేయండి 42వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. యెహోవా యోబును మొదట ఆశీర్వాదించిన కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను. ఆగండి, ఇక్కడ చిన్న అకౌంట్ చేసుకుంటూ పోదాం. ఎన్ని గొర్రెలు ఉన్నాయంట ఇప్పుడు? 14,000 గొర్రెలు ఉన్నాయట. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? 7,000 గొర్రెలు ఉన్న కాడ ఆయన పెట్టిన పరీక్షల్లో ఇతను నెగ్గడం వల్ల ఎన్ని గొర్రెలు వచ్చాయట? ఇప్పుడు 14,000 గొర్రెలు వచ్చాయి. నెక్స్ట్ 6,000 ఒంటెలను. ఇంతకుముందు 3,000 ఒంటెలు ఉన్న దగ్గర ఇప్పుడు ఎన్ని వేల ఒంటెలు వచ్చాయట? 6,000 ఒంటెలు వచ్చాయి. 1000 జతల ఎడ్లను. 500 జతల ఎడ్లున్న దగ్గర 1000 జతల ఎడ్లు వచ్చాయి. 1000 ఆడుగాడిదలను. 1000 ఆడగాడిదలు, 500 ఉన్నటువంటి ఆడగాడిదల ప్లేస్లో 1000 ఆడగాడిదలు వచ్చాయి. అదే కాకుండా మళ్ళీ 3 ఆడపిల్లలు, మళ్ళీ 7 మగపిల్లలు పుట్టారు. 3 కుమార్తెలను కలిగి దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఆయన నిర్ణయించుకుంటే, తను పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గినటువంటి తన బిడ్డకు ఆయన ఇయ్యాలనుకుంటే, అసలు మొదట్లోనే 500 జతల ఎడ్లున్నప్పుడే ఆ భూమి మీద అందరికంటే ఆయన ధనవంతుడని రాయబడి ఉంటుంది. మొదటి ఆస్తి ఉన్నప్పుడే, ప్రియాంక అవునా? మొదటి ఆస్తి ఉన్నప్పుడే ఆయన భూమి మీద అందరికంటే ధనవంతుడని రాయబడి. ఇప్పుడు ఏం జరిగింది? డబల్ వచ్చింది, రెట్టింపు వచ్చింది. ఇప్పుడు ఆయన బీట్ చేయగలిగినటువంటి ధనవంతుడు వస్తాడా? దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నువ్వు దేవుని పక్షాన ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు అలా ఉంటేనే దేవుడు నీకు ఎంత ఇవ్వాలో నీ సామర్థ్యం చొప్పున, నీకున్నటువంటి విశ్వాసం చొప్పున, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ చొప్పున నీ తరతరాలుగా నీకు కావాల్సినటువంటి అన్నీ చేస్తావు. ఇఫ్ ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, తరతరాలు తరగని కుష్టి వచ్చేసింది అని పనిష్మెంట్ కూడా అలాగే వచ్చింది.
ఆఖరికి తను సంపాదించుకున్నటువంటి తన ఆస్తిలో నుండి కొద్దిగా తీసుకెళ్ళి ఇంట్లో దాచుకున్నందుకు భార్య భర్తలు ఇద్దరు అక్కడ పడి చనిపోయారు. వాళ్ళు ప్రాణం పోయేంత కష్టం వచ్చేసింది వాళ్ళకి, దేవునికి వ్యతిరేకంగా. మళ్ళీ ఒకసారి వెళ్తాను నేను. ఇందాక మనం వాక్య భాగం మొదలుపెట్టిన దగ్గర, మీరు మీ దేవుని శోధించకూడదు. మీరు దేవుని ప్రేమించాల్సిందే కానీ దేవుని నువ్వు శోధించకూడదు. అసలు దేవునిని శోధించి అననీయ సప్పీరా మరణం చెందినట్టుగా చూస్తున్నాం. దేవునిని శోధించి ప్రాణం పోగొట్టుకున్నటువంటి భార్యాభర్తలను చూస్తున్నాం. అదే దేవునిని శోధించి గేహాజీ తను ఎవరైతే నయమానుకు వదిలిపోయిందో ఆ కుష్టుని తాను, తన కుటుంబము, తన కుటుంబ పరివారం అంతయు తరతరాలుగా ఆ కుష్టుని తగ్గని స్వస్థత లేని కుష్టుని తన కుటుంబం అంతయు తరతరాలుగా అనుభవించినట్లుగా చూస్తున్నాం. కానీ అదే యోబు విషయం వచ్చేసరికి దేవునికి విధేయత చూపించినప్పుడు, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందినప్పుడు మొదట కష్టం వచ్చింది. ఎంత కష్టం వచ్చిందంటే సున్నాలో వచ్చేశారు. అంత పెద్ద ఆస్తిపరుడు, యథార్థవర్తుడు, నీతిమంతుడని దేవుడే సాక్ష్యం చెప్పారు యోగుని గురించి. అలా ఉన్నటువంటి ఆయన సున్నాలో వచ్చేసి భార్య వచ్చి, ఇంకెందుకు సావరాదు నువ్వు, ఇంకా దేవుడు అంటవేంది అనేంతటి హీన పరిస్థితుల్లోకి వచ్చినా కూడా తన ఒంటి మీద వచ్చినటువంటి ఆ కురుపులు రసిగారుతూ ఆ బాధని తట్టుకోలేక ఆయన గోరె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. అసలు ఇది ఇమాజిన్కి మీకు వదిలేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న గాయం అయినప్పుడు అక్కడ దాని మీద మీరు ఇంట్లో బూడిద తీసి రాయండి, ఏం జరిగిందో నాకు చెప్పండి. తర్వాత మీరు ఆలోచించండి. ఎప్పుడైనా గాయం అయినప్పుడు ఆ గాయానికి బూడిద రాయండి, చూద్దాం ఏం జరిగింది. ఇప్పుడు ఆయన అంత రసిగారుతుంటే అది తట్టుకోలేక వెళ్ళి బూడిదలో కూర్చొని బొరుకుతున్నాం. బట్టలు కట్టుకోవడానికి కుదరంగా బట్టలన్నీ ఇప్పేసి ఆయన గోరె బట్టలు చుట్టుకున్నాడట. అంత కష్టం వచ్చినా సరే నా దేవుడే ఇచ్చారు, నా దేవుడే తీసుకున్నారు, దేవునికి మహిమ కలగాలన్నారు. అలా ఉన్నందుకు 500 జతలు 1000 జతలు అయితే, 500 శాంతీలు 1000 శాంతీలు అయితే, 3000 శాంతీలు కాస్త 6000 శాంతీలు అయితే, 7,000 శాంతీలు కాస్త 14,000 జతలు అయితే. దేవుడు మీ అందరూ ఈ సంగతులు తెలుసుకోవాలని నేను పోయిన ఆదివారం మీతో చేయాల్సిన దాన్ని ఇప్పుడు ఇంకొంచెం మార్చుకొని ఈ రాత్రికాల సమయంలో కాముకుంటాం కనుక మనం మీ అందరికీ ఎక్కువ నాలెడ్జ్ రావాలని ఈ వాక్య భాగాన్ని పట్టుకొచ్చాను నేను. దేవునితో ఉంటే దేవుని దీవెనలు ఆశీర్వాదం. దేవుని నిర్ణయానికి నువ్వు వ్యతిరేకంగా నడిస్తే పనిష్మెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆలోచించుకోవాలి, మనం దేవుని నిర్ణయానికి లోబడి మనం నడుపుతామా? దేవుని నిర్ణయం ఏం పర్లేదులే, వాడు చెప్తే ఏంది నేను వినేది, వీడు చెప్తే ఏంది నేను వినేదని నీ దారిని నువ్వు పోతావా? దేవుని పనిష్మెంట్ని ఎదుర్కొంటావా? తేల్చేయాలి నువ్వు. ఇప్పుడు వెళ్ళి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం దగ్గర ముగించేద్దాం ఈ వాక్య భాగాన్ని. 3 ఎగ్జాంపుల్స్ చూసాం. వాటిలో 2 దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి వాళ్ళని గురించి చూసాం. ఒక ఆయన దేవునికి అనుకూలంగా జీవించినటువంటి ఆయన చూసాం. దేవునికి అనుకూలంగా జీవించిన ఆయనకి ఏం దీవెనలు ఆశీర్వాదాలు దొరికాయో, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్లు పడ్డాయో మనం ఆలోచించినప్పుడు మనం ఎలాగో జీవించాలి. అసలు మనం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు మనని? మనుషులు అనగా లోకంలో ఉన్నటువంటి అన్యజనులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రిని, నా తండ్రిని, మనందరి తండ్రిని అనగా తండ్రి అయినటువంటి దేవునిని మహిమపరిచే విధంగా నువ్వు ఈ భూమి మీద జీవించాలి. ఇది నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. నువ్వు అలా జీవించినట్లయితే నీ పిల్లల తరాన్ని కూడా దేవుడు దీవించాల్సి. ఇదే కదా 127వ కీర్తన, ఇదే కదా 128వ కీర్తన, ఇదే కదా 127, 128 అంతా ఈ 2 కీర్తనలు అవే కదా. నీ పిల్లలని నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగా. నీ భోజన వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. నీలో గిట
నీ భార్య ఫలించు ఫలించు ద్రాక్ష ద్రాక్ష వలె. వలె. నువ్వు ఇలా దీవించబడతావు. నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా జీవిస్తావో నువ్వు అలాగూ దీవించబడతావు. నేను నిన్న ప్రియాంక దగ్గరికి వెళ్ళి నిన్ననే వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు ఒక విషయం చెప్పాను. నేను తినడానికి గంజి కూడా లేని రోజుల్లోంచి నేను ముందు పనిచేస్తుంటే ఈరోజు 100 మంది ఇప్పుడు వస్తారంటే 100 మందికి భోజనం సిద్ధం చేసి పెట్టగలను. ఎక్కడిది నాకు? నేనేం కూలి పనికి పోతాను? నాకు ఏ ఉద్యోగం ఉంది? ఏ జిమ్మన్నా? నాకేం చేతి పనులు ఉన్నాయి? నేను 100 మంది ఈరోజు వస్తే ఇక్కడ 100 మందికి భోజనం పెట్టగల స్థాయిని దేవుడు మనకి ఇచ్చేశారు కదా. అప్పుడు తినడానికి గంజి కూడా లేదుగా. ఎలా వచ్చిందంటే నేను దేవుని పక్షాన నిలబడ్డాను కనుక. నాకొక్కడికే కాదు, అందరికీ ఇదే ఉంటుంది. ఎవరు దేవుని పక్షాన నిలబడతారో, ఎవరు దేవుని కార్యాలను చేస్తారో, ఎవరు దేవునితో కలిసి నడుస్తారో వాళ్ళందరినీ దేవుడు ఈ భూమి మీద క్షేమంగా సౌఖ్యంగా జీవింపజేస్తారు. ఇది అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోతే తనతో ఉంచుకుంటారు. తానున్నటువంటి గొప్ప ప్రదేశంలో ఆయనకి స్థలం ఇస్తారు. వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేని ఒక మహా గొప్ప పట్టణంలో దేవుని వెలుగులో నువ్వు జీవించే విధంగా నీకు పరలోకం ఇస్తారు. లేదా గేహాజీలాగా అననీయ సప్పీరలాగా నువ్వు జీవించావా? అగ్ని ఆరదు, పురుగు ఘోరమైనటువంటి సంగతి. ఏడవడానికి కూడా నీకు కుదరని పని. అసలు తరతరాలు యుగాలు నీకు ఆ మనిషి భూమి మీద నువ్వు దేవుడిని ఆదుకొని బ్రతికి, దేవుని కొరకు బ్రతికి, దేవునితో కలిసి బ్రతికితే దేవునితో కలిసే బ్రతుకుతావు. ఆ తర్వాత కూడా నువ్వు ఈ భూమి మీద నువ్వు దేవుని వదిలేసి సాతాను వాడితో నువ్వు వాడి దూతల సమూహం చేత నువ్వు జీవించావా? దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా? వెళ్ళి అగ్నిలో పడిపోతావు. అది యుగాల జీవితం. ఘోరమైనటువంటి సంగతి. చాలా 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 నువ్వు అనుభవించలేని కష్టం. ఆ కష్టాన్ని తప్పించడానికి, దేవునితో కలిసి నువ్వు జీవించడానికే దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నీకోసం భూమి మీద పంపించాడు. ఆయన వచ్చి నీకోసం తన ప్రాణాన్ని పెట్టి సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో నిన్ను చేర్చి ఆ సంఘ సభ్యుడిగా చేసి నిన్ను ఆ సంఘ నిర్ణయం చొప్పున ఆ క్రీస్తు సంఘంలో సభ్యుడిగా ఉన్నప్పుడు నిన్ను తీసుకొని పనిలోకి వెళ్ళిపో. తీర్పు ఎక్కడ మొదలవుతుందో తెలుసా మీకు? దేవుని ఇంటి వద్దనే, అనగా క్రీస్తు సంఘంలోనే మొట్టమొదట తీర్పు ఆరంభం అవుతుంది. అది ఆ తీర్పులో నువ్వు నిలబడాలంటే నువ్వు దేవునితో కలిసి ఉండవలసి. దేవుని నమ్మిన పిల్లలకు ఏ శిక్ష విధి లేదు. నువ్వు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయావు. అసలు నీకు తీర్పే లేదని చెప్పాడు. మనం ఆ కేటర్లో ఉండాలని కోరుకుంటున్నాం. దేవునిని శోధించేవారిగా కాకుండా దేవునిని ప్రేమించేవారిగా, దేవుని ఆజ్ఞను పాటించేవారిగా ఉండాలి మనం అందరం. థ్యాంక్ యూ మీ అందరూ. ప్రశ్న వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మొదటి బుధవారపు రాత్రి ప్రార్థన కూడికలో నేను మీ అందరినీ ప్రేమగా హెచ్చరిస్తున్నాను. మనం దేవునిని శోధించకూడదు. దేవునిని ప్రేమించవలసిందే కానీ దేవుణ్ణి శోధించే వారికి మనం ఉండకూడదు. దేవుని శోధించిన వారికి పనిష్మెంట్లు ఉన్నాయి. దేవుని ప్రేమించిన వారికి దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు ఏ గ్రూప్లో ఉండాలో, ఏ గుంపులో ఉండాలో నీకు నువ్వే తీర్చేసుకో. రండి పనులకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మీ అందరికీ. జిమ్మన్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.